చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. గతంలో చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది కోర్టు. మరోసారి బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ తిరస్కరణకు గురైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గతంలో కూడా బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది, మరోసారి కూడా తిరస్కరించింది కదా, ఏంటి అప్డేట్స్? అలాగే బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏం మాట్లాడారు చెవిరెడ్డి తరపున అడ్వకేట్? నవీన్ విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ కేసు నలుగురికి బెయిల్ మంజూరు చేశారు. ఇందులో దిలీప్ తో పాటు చివరి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందలకు డిఫాల్ట్ అంటే 90 రోజులు దాటిపోయిన నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఇటువంటి బెయిల్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఇదే నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తన బెయిల్ మంజూరు చేయాలని కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈయన ఒకసారి బెయిల్ పిటిషన్ వేయగా దాంట్లో విచారణ జరుపుతున్న న్యాయాధికారి అతని పాత్ర ఉన్నందుకు గుర్తిస్తూ బెయిల్ నిరాకరించి డిస్మిస్ చేసింది. అయితే మళ్ళీ మరోసారి ఈ కేసులు ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ కూడా అందులో తన పాత్ర లేదంటూ ప్రస్తావిస్తూ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవలే కోర్టు ఇరు వర్గాల న్యాయవాదులు కూడా వాదన వినిపించారు. ఇందులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున న్యాయవాదులు వాదన వినిపిస్తూ గవర్నమెంట్ ఈ కేసు కొట్టకోణంతో దాగిందని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఈ మద్యం కుంభకోణంలో నేరుగా ఎక్కడా లేదని, కేవలం ఈ స్టేట్మెంట్ల ఆధారంగానే అతనిపై ఈ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారంటూ కూడా వాదన వినిపించారు. అయితే దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ తరఫున మాత్రం ఛార్జ్ షీట్ లో అంశాలను ప్రస్తావిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మేరకు కేసీఆర్ రాజశేఖర రెడ్డి ఏమనగా ఎవరైతే ఉన్నారో అతను కేసీఆర్ రాజశేఖర రెడ్డితో పలు దఫాలుగా చర్చలు చేయడం, ఎన్నికల సమయంలో అతని నుంచి దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ అధికారులతో తన అనుయాయులు తీసుకువచ్చి అభ్యర్థులు కూడా పంపిణీ చేసినటువంటి నిర్ధారించారు. వీటికి సంబంధించి ఎవరైతే ఈ మధ్యవర్తులు డబ్బులు ఇచ్చారో వారి సంబంధించిన డేటా కాల్ డేటాతో పాటు గూగుల్ టెక్ ద్వారా ఆధారాలు కూడా సవరించి కోర్టు సమర్పించారు. దీంతో ఎన్ని అంశాలు పరిశీలించిన న్యాయాధికారి ప్రాసిక్యూషన్ వాదులతో ఏకీభవించి ఈసారి రెండోసారి కూడా చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ ను ఈరోజు డిస్మిస్ చేశారు. దీంతో ఇప్పుడు ఆయన చొక్కదిరింది. మరోవైపు ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సంబంధించి ఇప్పటికే ఏవనగా ఉన్న కేసీఆర్ రాజశేఖర్ తో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి చాణక్యాలు దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే సిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు గురువారం హైకోర్టులో విచారణ ఉంది. ఆ తర్వాత అంటే శుక్రవారం కానీ సోమవారం కానీ దీనిపై విచారణ చేసి నిర్ణయం ప్రకటిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్.